వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చాలా బిగ్ గుడ్ న్యూస్. నిజంగా ఈ న్యూస్ అనేది మీకు ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది. ఈ న్యూస్ డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మన ఆంధ్రప్రదేశ్లో ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్ 2 రకాలుగా ఉన్నాయి. ఈ విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థమవుతేనే మీకు ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ వీడియో అయినా మీకు అర్థమవుతుంది. దాంట్లో ఒకటి ఏంటంటే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్, రెండోది స్టేట్ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్. ఈ సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి స్కూల్స్లో 1050 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్. మొత్తానికి ఒక 3 నుంచి 4,000 స్కూల్స్ మన రాష్ట్రంలో సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయి. మిగిలినటువంటి స్కూల్స్ అన్నీ కూడా మనకు ఎస్ఎస్సి బోర్డు కింద ఎఫిలియేట్ అయి ఉన్నాయి. సో ఈ 2 బోర్డులు ఉండటం వల్ల అది వరకు ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఈ సంవత్సరం నుంచి 2 బోర్డులు ఉండటం వల్ల విద్యార్థి ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా 10th క్లాస్ చదివేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ బోర్డు కిందకు వస్తారో ఆ విషయం అర్థం చేసుకోండి. ఎలా అర్థం అవుతుందంటే, మీరు గనక స్టేట్ బోర్డు అయినట్లయితే కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి. టెక్స్ట్ బుక్స్ అనేవి బైలాంగ్వేజియల్లో ఉంటాయి, అంటే తెలుగు ఇంగ్లీష్ వెర్షన్లో ఉంటాయి. ఈ విధంగా మీ టెక్స్ట్ బుక్ ఉన్నట్లయితే మీరు స్టేట్ బోర్డు కింద ఉన్నట్లు. అలా కాకుండా మీరు సిబిఎస్ఈ బోర్డు కింద ఉన్నట్లయితే, మీ స్కూల్ సిబిఎస్ఈ బోర్డు ఎఫిలియేట్ అయినట్లయితే మీ టెక్స్ట్ బుక్లో బైలాంగ్వేజియల్ అనేది ఉండదు, ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇది ఈజీగా మీరు అర్థం చేసుకోగలిగినటువంటి విషయం. ఇక విషయానికి వచ్చినట్లయితే సిబిఎస్ఈ బోర్డు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇక నుంచి అంటే ఈ 2024-25 విద్యా సంవత్సరం నుంచి 10th మరియు 12th క్లాస్కి సంవత్సరానికి 2 సార్లు పబ్లిక్ ఎగ్జామ్ లేక ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించాలి అని ఫైనల్గా ఒక కన్క్లూజన్కి రావడం జరిగింది. అయితే ఈ విషయం మీద గత కొన్ని నెలల నుంచి చాలా డీప్గా అనాలిసిస్ అనేది జరుగుతుంది. రీసెంట్గా సిబిఎస్ఈ బోర్డు నార్త్ ఇండియాలో ఉండేటువంటి వేరే సిబిఎస్ఈ స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్తో పలు దఫాలుగా చాలా దీర్ఘంగా సమావేశాలు నిర్వహించి ఒక పెద్ద ఎత్తున చర్చ అనేది జరిగింది. ఈ చర్చ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సిబిఎస్ఈ బోర్డు ఏమనుకుంటుందంటే సంవత్సరానికి 2 సార్లు 10th క్లాస్కి, అలాగే 11th క్లాస్కి, అలాగే 12th క్లాస్కి బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలి అనుకుంటుంది. దీని గురించి ఈ చర్చ జరిగింది. అయితే ఈ ప్రిన్సిపల్స్ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 2 సార్లు బోర్డు ఎగ్జామ్ నిర్వహించడం పాసిబుల్ కాదు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు అని తేల్చేశారు. అయితే ఆ విషయాన్ని కొంతకాలం సిబిఎస్ఈ పక్కన పెట్టింది. కానీ మళ్ళీ నూతన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యార్థికి చదువు అనేది ఒత్తిడితో అందించకూడదు, ఒత్తిడి లేకుండా విద్యార్థికి చదువు అందించాలి అనేటటువంటి ఒక పాయింట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ ముందుగా 12th క్లాస్కి ఈ ఏదైతే సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు ఉన్నాయో దాన్ని నిర్వహించాలి అని ఫైనల్గా డిసిజన్కి రావడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా జరిగేది ఏంటంటే, విద్యార్థికి ఖచ్చితంగా రిలీఫ్ అనేది జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఎగ్జామ్స్ అనేవి సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చి 15కి ఒకసారి జరుగుతాయి. ఆ జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. మేలో రిలీజ్ చేస్తారు, లేక ఏప్రిల్ చివరిలో రిలీజ్ చేస్తారు. రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత జూన్ చివరిలో లేక జూలై 15 కల్లా రెండోసారి ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తారు. దీంతో విద్యార్థి ఈ 2 ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫస్ట్ సారి రాసుకోవచ్చు, సెకండ్ టైం రాసుకోవచ్చు. దీంట్లో ఈ 2 ఎగ్జామ్స్లో ఏ టైంలో రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులు వస్తే దాన్ని విద్యార్థి ఉంచుకోవచ్చు. ఇలాంటి అవకాశం ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థికి బాగా టెన్షన్ లేక స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది ఒక మంచి మోడల్గా మనకు కనబడుతుంది. అయితే ఈ విధానంలో మొదటగా మనకు మార్చి కల్లా ఎగ్జామ్స్ అయిపోతే, రిజల్ట్స్ వచ్చేసి మే మొదటి వారంలో రిలీజ్ అయిపోతే అక్కడ నుంచి మనకు ఒక 45 డేస్ టైం ఇస్తారు. మళ్ళీ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఈ 2 ఎగ్జామ్లో విద్యార్థి ఏ టైంలో రాసిన ఎగ్జామ్లో ఎక్కువ మార్క్ అయితే వచ్చాయో దాన్నే తన మార్క్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. బోర్డు కూడా, సిబిఎస్ఈ బోర్డు కూడా అదే చేసింది. ఇక్కడ మీరు ఫస్ట్ టైం అన్ని సబ్జెక్ట్స్ రాసుకున్నారు, ఫస్ట్ టైంలో 2 సబ్జెక్ట్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదు. ఆ 2 సబ్జెక్ట్స్ని మళ్ళీ రాసుకుంటారు.
ఆ 2 సబ్జెక్ట్స్ని మళ్ళీ రాసుకుంటారు. ఆ 2 సబ్జెక్టులు మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఆ మంచి మార్కులు ఈ పాతగా మొదటిసారి రాసినటువంటి ఎగ్జామ్లో వచ్చినటువంటి మంచి మార్కులతో కూడిన ఆ మార్క్ లిస్ట్ లేక మార్క్ మెమోని మీకు బోర్డు అనేది అందిస్తుంది. దీంతో ఏమవుతుందంటే, ఒకటి విద్యార్థికి టెన్షన్ ఉండదు, రెండోది విద్యార్థి పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, మూడోది ఏంటంటే మంచి మార్కులు అనేవి వస్తాయి. సో ఈ మంచి మార్కులు అనేవి రేపు ఫర్దర్ ఫ్యూచర్లో చాలా ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ బోర్డు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది ముందుగా 12th క్లాస్కి ఇంప్లిమెంట్ చేయాలా లేక 10th క్లాస్కి ఇంప్లిమెంట్ చేయాలా అనేది క్వశ్చన్. ఇక అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ కాదు ఇది ఆన్సరే, ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయబోతుంది. అది 12th క్లాసా 10th క్లాసా అనేదే కొంచెం సందిగ్ధంగా ఉంది. దాంతోపాటుగా ఇది పూర్తి ఫార్మెట్ అంటే ఎలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని కూడా సిబిఎస్ఈ బోర్డు త్వరలోనే నిర్వహించబోతుంది, రిలీజ్ చేయబోతుంది. అయితే సిబిఎస్ఈ స్కూల్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఇది పెద్ద బర్డెన్ ప్రాసెస్, ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు అంటున్నారు. అంటే ప్రిన్సిపల్స్ చెప్తున్నటువంటి వాదనకు వ్యతిరేకంగా సిబిఎస్ఈ బోర్డు ఈసారి 10th లేక 12th క్లాస్కి సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు అనేది నిర్వహిస్తుంది. సో ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నటువంటి సిబిఎస్ఈ బోర్డు స్కూల్స్ కూడా అదే ఫాలో అవ్వాలి. ఇక ఎస్ఎస్సి బోర్డు స్కూల్స్ ఏం చేస్తాయి, ఎస్ఎస్సి బోర్డు ఈ 2024-25 ఆ విధంగా చేయకపోయినా, సో సిలబస్ అనేది సిబిఎస్ఈ సిలబస్ అనుసరిస్తున్నాయి కాబట్టి రాబోతున్నటువంటి అకాడమిక్ ఇయర్ అంటే 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి అయినా సిబిఎస్ఈ ఫార్మెట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వవలసి ఉంటుంది. సో దీనివల్ల విద్యార్థులకు చాలా మేలు జరుగుతుంది. సో ఈ విధానం ఇంప్లిమెంట్ చేయాలని మనం అందరం కూడా ఆశిద్దాం. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్